వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక 1 వీక్ నుంచి అండి యూట్యూబ్లో ఈఓ ఆఫీసర్స్, ఎండోమెంటా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఫర్ ఎండోమెంట్స్, దీని మీద చాలా వీడియోస్ కనబడుతున్నాయి కదా. సో ఈఓ జాబ్స్ అండ్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ఎండోమెంట్స్. అసలు ఇది ఏంటిది, దీని కథ ఏంటిది, దీంట్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు ఇవి ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ అని నాకు తెలుసుకోవాలనిపించి కొంతమంది వీడియోస్ చూసిన ఒక లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ వచ్చింది నాకు. అండ్ బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు హ్యావ్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ వన్. సో నేను ఏం చేస్తున్నా అంటే, మన ఉన్నాడు కదా మిత్రుడు, పాత మిత్రుడు, మీకు తెలుసు, రమేష్ అని, మన గ్రూప్ 1 ఆస్పిరెంటే. ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఆల్సో. ఇంతకుముందు నేను కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను తనతో, మీకు అందరికీ తెలుసు. అండ్ తర్వాత మేము ఇద్దరం కలిసి ఒక కోర్స్ చేసినాం, మన ఆర్టీసీ వాళ్ళది, ఎంఎస్టీ టీఎస్టీ అని ఒకటి చేశాం కదా, అదొకటి. అండ్ మొన్న రీసెంట్గా కూడా నా యూట్యూబ్ వీడియో చూస్తే నేను ఆయన కలిసి తిరుపతి పోయినాం. ఓకే, చూడండి, ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. తిరుపతి పోయినప్పుడు అవన్నీ షేర్ చేసుకున్నాము, అవన్నీ కూడా అతనే. సో అతన్ని నేను అడిగాను అనమాట, రమేష్ని. సో రమేష్, ఒకసారి నువ్వు రా, నాకు కొంచెము ఈ ఎండోమెంట్ ఆఫీసర్ ఏంటిది, ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా, ఒకసారి వై డోంట్ యూ గివ్ మీ ద క్లారిటీ, నాకు క్లారిటీ కావాలి, నేను క్వశ్చన్స్ అడుగుతా రా అని చెప్తే పాపం మనోడు వచ్చిండు. సో లెట్ us see. ఊరికనే ఐ విల్ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చనీర్, జస్ట్ బేసిక్ క్వశ్చనీర్ అడుగుతా, ఆయన ఆన్సర్స్ ఇస్తాడు, చూద్దాం ఎట్లుంటుందో. ఓకే రమేష్, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి. రైట్. సో ఎట్లున్నావు రమేష్, ఏం సంగతి? ఫైన్. మనం తిరుపతి పోయినాం కదా, ఫస్ట్ అది అప్డేట్ ఇద్దాము. మనం ఆ రోజు చెప్పినాం కదా, మేము తిరుపతికి వితౌట్ టికెట్ పోయినామని చెప్పినా కదా, దేవుడి మీద భారం వేసి పోయినాము అని, తర్వాత వచ్చినాక చెప్తామని చెప్పినా కదా. ఎగ్జాక్ట్లీ దేవుడి మీద భారం వేసి పోయినాము, ఏం అనుకోకుండా పోయినాం కదా. తిరుపతికి పోయిన తర్వాత మాకు విత్ సమ్ రిఫరెన్స్ 300 రూపీస్ టికెట్ దొరికిందండి. 300 రూపీస్ టికెట్ దొరికింది, దర్శనం చేసుకొని వచ్చినాం. అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఇఫ్ యూ బిలీవ్ పర్ఫెక్ట్లీ ఇన్ గాడ్, 100% బిలీవ్ పెట్టుకుంటే గాడ్ విల్ సేవ్ యూ అని నేను ఆ రోజే చెప్పిన. వచ్చినాక ఇంకో వీడియో చేయాల్సింది చేయలేదు, బట్ బట్ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఓకే సరే, అది పక్కన పెడితే, దట్ ఈస్ జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇంకోటి రమేష్, ఇది నేను క్వశ్చన్స్ అడుగుతా విత్ రెస్పెక్ట్ టు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఈఓ ఆఫీసర్. అసలు బేసికల్లీ గివ్ మీ సమ్ బేసిక్ ఐడియా. అసలు ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా అండ్ అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ అసలు ఈ గ్రేడ్ 1 అంటే మనకు దేనికి ఈక్వలెంట్? మన గ్రూప్ 1కి ఈక్వలెంటా, గ్రూప్ 2కి ఈక్వలెంటా, గ్రూప్ 3కి ఈక్వలెంటా? ఇదొకటి. అండ్ బేసికల్లీ నేను మాట అడుగుతాను, క్వశ్చన్స్ అడుగుతుంటా. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనకి చర్చ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రీసెంట్గా గవర్నమెంట్ ఒక 190 ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చింది. ఓకే, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని పోస్టులకి? 190 పోస్టులకి. ఓకే, ఫైనాన్షియల్ అప్రూవల్. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇస్ 190. సో ఈ 190 ఇంక్లూడ్స్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. రైట్. అయితే ఇప్పుడు నేను అడుగుతా ఉంటా, ఈ గ్రేడ్ 2కి కూడా ఎగ్జామ్ ఉంటుందా? గ్రేడ్ 2కి ఎగ్జామ్ ఉండదు, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో గ్రేడ్ 3 నుంచి ప్రమోషన్ లో ఉన్న వాళ్ళు గ్రేడ్ 2కి వెళ్ళిపోతారు. ఓకే, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐ లాగా, సిఐకి ఎగ్జామ్ ఉండదు, ఎస్ఎన్కి సిఐకి ప్రమోట్. రైట్. సో ఇప్పుడు మనకి ఓన్లీ 2 ఎగ్జామ్స్, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1. ఈ రెండింటికి కలిపి 190 పోస్టులు అంటున్నాం. మూడింటికి కలిపి 190. గ్రేడ్ 2 కూడా ఉన్నాయి ఇందులో, అంటే ఫైనాన్షియల్ అప్రూవల్ అన్ని కలిపి వచ్చాయి అనమాట. ఓకే, సో గ్రేడ్ 1 ఒక 42 ఏమో. కానీ గ్రేడ్ 2 ఎగ్జామ్ ఉండదు కదా? ఉండదు, కానీ అంటే వాళ్ళ ప్రమోషన్ కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చాక ఇవ్వడం జరుగుతుంది. అట్లా కూడా ఉందా? ఓకే. సో ఇప్పుడు మనకు అంటే అరౌండ్ ఒక 60 పోస్టులు తీసేస్తే ఒక 130 పోస్టులు మనకి ఇప్పుడు ఉన్నట్టు. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, 130 పోస్టులే కాదు, ఇంతకుముందు కూడా కొన్ని ప్రమోషన్లో వెళ్ళిపోయిన వాళ్ళు, కొత్తగా ప్రమోట్ అయిన వాళ్ళు, ఇవన్నీ కలిపి ఒక 200 to 250 చేసి అందరూ రాయడానికి అనుకూలంగా ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందా? ఇంకా రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. మరి ఇప్పుడు వచ్చింది ఏంటిది? జస్ట్ ఫైనాన్షియల్ అప్రూవల్. రైట్. సో ఇప్పుడు మనం బేసికల్లీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని మనం వీఆర్ ఆల్ ట్రైయింగ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడు రావచ్చు? సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక మనకి ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక ఇష్యూ ఉంది అనమాట. ఓకే, సో ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇష్యూ లేకపోతే ఇప్పటికే రావాల్సింది. ఫైనాన్షియల్ అప్రూవల్ అయిన వెంటనే టీఎస్పీసీ
ఇచ్చేయాల్సింది. ఓకే. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అలా ఇస్తేనే కొంచెం ఇష్యూ జరిగి గొడవలు జరిగి అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్ అయిన వెంటనే ఇది వస్తుంది. ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్ ఎప్పుడు ఇస్తారు అనే క్వశ్చన్కి రీసెంట్గా మనం మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారిని కొందరు మన లెక్చరర్స్ని వాళ్ళందరూ కలిసి అడిగినప్పుడు ఆయన అతి త్వరలో మనకు రావచ్చని చెప్పారు. ఓకే. లైబ్రరీ దగ్గర సో దే హావ్ గివెన్ వర్బల్ కమిట్మెంట్ 100% ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ 5 years 10 years అనేది అప్ టు ద సీఎం హ్యాండ్. మోస్ట్ ప్రాబబ్లీ 5 to 10 years మధ్యలో ఉంటుంది, తగ్గకపోవచ్చు 10 years ఉంటుందని అనుకుందాం. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఎంత ఏజ్ ఉంది సరే రిలాక్సేషన్ లేకపోతే? 32 34 వరకు ఇచ్చారు. ఓకే. రిలాక్సేషన్ అయితే ఎంత రావచ్చు? 5 years కలిపితే 39 అయిపోతుంది. ఓకే. లేదు 10 కలిపితే 44 45 దాకా అవుతుంది. అలా సో మనకి అది ఎప్పుడు రావచ్చు అంటే రిలాక్సేషన్ డేట్ ఏమన్నా ఐడియా ఉందా? సో యాక్చువల్గా ఇప్పటికీ రావాలి, కానీ ఏదైనా మంచి డే మన వాళ్ళు తెలిసింది కదా, June 2nd అని కానీ January 26 అట్లా చూస్తారేమో. మనము ఒక ఆశావాహ దృక్పథంతో చూస్తే June 2nd లోపు మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో అరౌండ్ June 2nd, June 1st week or 2nd week లో నోటిఫికేషన్ కంపల్సరీ. ఓకే. సో మనం ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ వన్ థింగ్, అండ్ ఆల్సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఏజ్ రిలాక్సేషన్. సో బేసికల్లీ ఏజ్ రిలాక్సేషన్ వచ్చినాకే నోటిఫికేషన్ ఇస్తే బెటర్ కదా, అంతే బేసికల్ అదే జరుగుతుంది. అందుకే సో ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనే న్యూస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇమీడియట్ గా మేబీ ఆ వీక్ లోనే రిలీజ్ చేస్తారు కావచ్చు. జస్ట్ 5 days 4 days అంతే. ఓకే. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఈక్వల్ టు 190 అంటున్నాం. దట్ ఈస్ వన్ థింగ్. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఓకే. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ రిలీజియన్ స్పెసిఫిక్. ఓకే. ఓన్లీ హిందూసే, నో ముస్లిం, నో క్రిస్టియన్, నో సిక్, నో అదర్ దెన్ హిందూ ఎవరు రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. హిందూస్ లో కూడా మెన్ అండ్ ఉమెన్ అందరూ రాయొచ్చు. ఓకే, అది ఫైన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అసలు ఈ గ్రేడ్ 1 కి సెపరేట్ ఎగ్జామ్ అంటే సెపరేట్ పోర్షన్, గ్రేడ్ 3 కి సెపరేట్ పోర్షన్ ఉంటుందా, లేకపోతే ఒకటే సిలబస్ అయితే 2 ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చా? యాక్చువల్గా సిలబస్ అయితే రెండింటికి ఒకటే, గ్రేడ్ 1 కైనా గ్రేడ్ 3 కైనా. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసి హిందూ ఫిలాసఫీ. అయితే ఎక్కువ పోస్టులు ఉంటేనేమో దేనికై సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అనువుగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉన్న పోస్టుల సంఖ్య చాలా తక్కువ కాబట్టి గవర్నమెంట్ ఆలోచన అంటే ఇంటర్నల్ గా ఏమనుకుంటున్నారంటే రెండింటికి ఒకే ఎగ్జామ్ పెట్టేసి, సేమ్ సిలబస్ కూడా ఒకే ఎగ్జామ్ పెట్టేసి ప్రమోషన్ లో భాగంగా అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి గ్రేడ్ 1 వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఇంకా ఛాన్స్ లేని వాళ్ళంతా గ్రేడ్ 3కి వెళ్ళిపోతారు. ఓకే. సో బేసికల్లీ నీకు ఈ ఫస్ట్ పేపర్లో నువ్వు చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఈ ఎగ్జామ్ కి గ్రేడ్ 1 కైనా గ్రేడ్ 3 కైనా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 లో ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్ అంటే జనరల్ స్టడీస్. ఓకే, అది 150 మార్కులు, 150 మార్క్స్. సెకండ్ పేపర్ వచ్చేసి హిందూ ఫిలాసఫీ, ఇది 150 మార్కులు. సో ఇద్దరికి కూడా ఇవే పేపర్స్. ఓకే. అయితే దీంట్లో ఈ 300 మార్కులకి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని గ్రేడ్ 1 లో పడేస్తారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు గ్రేడ్ 3కి వెళ్ళిపోతారు. అంతే కదా? దట్ ఈస్ వాట్ ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. అదండి మనకు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన మిత్రులు ఇంతమంది మొన్న గ్రూప్ 1 లో చేరైన మీ తెలిసిన మిత్రులు వీళ్ళంతా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అదే అంటే ఇట్ ఈస్ అన్లైక్ మనకి ఇప్పుడు గ్రూప్ 1 లాగా గ్రూప్ 1 వేరే ఎగ్జామ్, గ్రూప్ 2 వేరే ఎగ్జామ్ అట్లా ఉంటుంది కదా, ఇది అట్లా కాదనమాట. సో బేసికలీ సేమ్ పోర్షన్ చదివి ఎక్కువ మార్కులు వస్తే గ్రేడ్ 1 వస్తుంది, ఇంకా మార్కులు వస్తే గ్రేడ్ 3 వస్తుంది. యాక్చువల్లీ 2016 లోనేమో ఇది గ్రేడ్ 2 లో భాగంగా ఉండేది, సరే గ్రూప్ 2 లో భాగంగా ఉండేది గ్రేడ్ 1 అనేది. కానీ ఇప్పుడు అలా కాకుండా సపరేట్ చేసి ఎగ్జామ్ పెడుతున్నారు, ఎందుకంటే ఏపీలో కూడా అలానే జరిగింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రేడ్ 1 ఉంది కదా, ఈ గ్రేడ్ 1 పోస్టులు దేనికి ఈక్వలెంట్ మన గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి? అదే చెప్పండి, అది గ్రూప్ 2 పోస్ట్ కి ఈక్వల్ చెప్పిన మార్చి. ఓకే, గ్రేడ్ 1 అనేది గ్రూప్ 2 పోస్ట్ కి ఈక్వలెంట్. మరి గ్రేడ్ 3 అనేది దేనికి ఈక్వలెంట్? గ్రూప్ 4 పోస్ట్ కి ఈక్వలెంట్. ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రేడ్ 1 కి? యాక్చువల్లీ మనకు 2012లోనే మనకు నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి నోటిఫికేషన్స్ ఏం రాలేదు. ఓకే. సో రీసెంట్ గా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వచ్చిన నోటిఫికేషన్స్ మనము కొంచెం తర్జుమా చేసుకుంటాం, పెద్ద తేడా ఉంది వాళ్ళకి మనకి అన్నింటిలో. ఓకే. సో గ్రేడ్ 3 కి వచ్చేసి ఒక 35,000 బై హ్యాండ్ రావచ్చు. ఓకే. గ్రేడ్ 1 కి వచ్చేసి ఒక 75,000 రూపీస్ వస్తాయి బై హ్యాండ్. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పోర్షన్. ఇప్పుడు ఈ ఫస్ట్ పేపర్ ఉంది కదా, ఫస్ట్ పేపర్ 150 మార్కులు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి?
అదే మనకు 12 మనకు కరెంట్ అంటే అఫైర్స్ అంటే 150 క్వశ్చన్లే ఉంటాయా లేకపోతే 150 క్వశ్చన్స్ 150 నెగిటివ్ మార్క్స్ అనేవి 150 నెగటివ్ మార్కింగ్ లేదు? లేదు 150 క్వశ్చన్స్ 150 ఓకే. మార్క్స్. మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్, మళ్ళీ జనరల్ స్టడీస్ లో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, వాట్ ఎవర్ అన్ని. ఇమాజిన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనుకోండి. ఓకే, గ్రూప్ 1 ఫిలిమ్స్ లాగానే. ఓకే, ఇప్పుడు 150 మార్కులకి మనం ఎంత తక్కువ ఎంత స్కోర్ చేయొచ్చు? ఒక నార్మల్ యావరేజ్ పర్సన్ గా విత్ మినిమల్ ప్రిపరేషన్ పోతే ఎంత కొట్టొచ్చు దాంట్లో? మినిమం ప్రిపరేషన్ తో పోతే 70 to 80 వస్తాయి. కానీ ఒక బెస్ట్ స్టూడెంట్ కు 90, 100 దాటాలి. 100 వరకు 100+ వస్తే ద బెస్ట్ స్టూడెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్స్ అన్ని కొంచెం టఫ్ గానే ఇస్తున్నారు. మనం ఇంతకుముందు గ్రూప్ 2 లో కానీ గ్రూప్ 1 లో కానీ పేపర్ 1 చూస్తే ఎవరికి కూడా 90+ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి రిజర్వేషన్. 100 ఓకే, గుడ్ స్కోర్. ఓకే, సో బేసికల్లీ నాకు తెలిసి మన మిత్రులకి పేపర్ 1 తో పెద్ద ప్రాబ్లం ఉండదు. పేపర్ 1 ఈజ్ ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం కాబట్టి మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అనేవి వాళ్ళు ఆల్రెడీ తెలిసిందే. దాని చాలా మెటీరియల్ బయట కూడా దొరుకుతుంది. రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా కానీ దట్స్ ఓకే. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే మొత్తము ఈ గేమ్ చేంజర్ వచ్చేసి పేపర్ 2 అనుకుంటా కదా. పేపర్ 2 ఇస్ గేమ్ చేంజర్. ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ గేమ్ చేంజర్. ఓకే, ఇప్పుడు మన క్లారిటీ ఏం కావాలంటే ఈ హిందూ ఫిలాసఫీ పేపర్ 2 150 మార్కులు. ఈ 150 మార్కుల్లో ఎన్ని మార్కులు కొడితే నేను లిస్ట్ లో ఉంటా? సో బేసిక్ గా మనము ఇన్ని మార్కులు కొడితేనే ఉంటామని ఇప్పుడు పేపర్ జనరల్ గా చెప్తాను. అదే చెప్పలేము. కాకపోతే నేనేమంటా అంటే హిందూ ఫిలాసఫీ అనేది బేసిక్ గా అంత పెద్ద అర్థం చేసుకునే పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. కొంచెం మంచిగా ప్రిపేర్ అయిన విద్యార్థి ఈజీగా 100+ ఓన్ గా ప్రిపేర్ అయితే 100+ ఈజీగా వస్తాయి. కొంచెం కోచింగ్ తీసుకుని టెస్ట్ సిరీస్ రాస్తే 130 to 140 ఎవరైతే టచ్ చేయగలుగుతారో, సో అందులో ఒక 100, ఇందులో ఒక 140, 240 వచ్చిన వాళ్ళు కంఫర్టబుల్ గా జాబ్ లో ఉంటారు. 140 కొట్టొచ్చు ఈజీగా. నీకు ఇందులో ఇదంతా కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ నీకు లాజికల్ గేమ్ ఉండదు. ఇప్పుడు కృష్ణుడి తల్లి ఎవరు అనే క్వశ్చన్ ఉంటుంది అంతే. నీకేంటి అది క్రొనాలజీ గుర్తుండాలి అంతే. ఇప్పుడు భాగవతంలో 9 స్కందంలో ఏముంది, 10 స్కందంలో ఏముంది, రామాయణంలో ఇలాంటి క్వశ్చన్సే. సో నువ్వు ఎలా చదవాలని తెలుసుకుంటే గుడ్ స్కోర్ చేస్తావు. ఓన్ గా ప్రిపేర్ అయ్యేస్తే మాత్రం 70 నుంచి 80 వస్తాయి. యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. ఏపీలో ఇదే ప్రూవ్ అయింది. ఓకే, అంటే మెడిమెడి జ్ఞానం అంటాం. ఇప్పుడు నార్మల్ గా మనం ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి మనం మాట్లాడతాం కదా బయట, చాలా తేడా. అది సరిపోదు, ఆ జ్ఞానం సరిపోదు, ఆ జ్ఞానం సరిపోదు. రీసెంట్ గా ఒక క్వశ్చన్ చెప్తాను. అంటే ఏపీలో ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఎవరు మన రావణాసురుడి భార్య యొక్క వంశం ఏంటి అని ఆ క్వశ్చన్ వచ్చింది అనమాట. సో అందరికి రావణాసురుడి భార్య మండోదరి అని తెలుసు, కానీ ఆ వంశం ఏంటో ఎవరికి తెలియదు. సో బట్ ఒక ప్రొఫైల్డ్ క్వాలిఫైడ్ లెక్చరర్ అయితే చెప్తారనమాట. ఇప్పుడు మండోదరి రాగానే మండోదరి వంశం ఏంటి, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫోర్ ఫాదర్ ఎవరు, ఆమె స్పెషాలిటీ ఏంటి. 3 to 4 థింగ్స్. సో నేనేమంటా అంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఈజీగా దీని మళ్ళీ మార్క్స్ ఏమి ఉండదు, ఇంకా అల్లే మార్క్స్. అయితే ఇప్పుడు దీంట్లో పేపర్ 2లో మనకి సిలబస్ ఏమేమి ఉంటుంది? పేపర్ 2లో వచ్చేసి రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలు, దాని తర్వాత మనకు వచ్చేసి హిందూ దత్తత చట్టము, తర్వాత ఎండోమెంట్ యాక్ట్ ఒకటి. దీని తర్వాత మనకి కొన్ని ఇవి ఉన్నాయి కదా, మనకి హిందూ ఫిలాసఫీలో కొన్ని ఉంటాయి, మన శైవాగమనము అలాంటి కొంచెం సబ్జెక్ట్ యాడ్ అయిపోయింది. మనకి రీసెంట్గా ఇప్పుడు భక్తి ఉద్యమము అలాంటి కొన్ని హిందూ పండుగలు కొన్ని. సో మనకు ఆల్రెడీ ఏపీ సిలబస్ అంతా మనకు ఉంది, అందు నుంచే వస్తాయి మనకి. ఓకే, సో యా దట్స్ ఫైన్. సో బేసికల్గా హిందూ ఫిలాసఫీ మీద అవగాహన ఉండి కొంచెము ఆ భక్తి, ఆ కైండ్ ఆఫ్ డివోషన్ ఉన్న వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అంతేనా? అంత ఈజీ. ఇప్పుడు నేను ఎంచుకున్నది కూడా అందుకోసం. ఇందాక అదే ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా వై ఐ వాంటెడ్ బికాస్ మీరు చాలా మందికి తెలియదు అనుకుంటా, మన మనోడు రమేష్ భగవద్గీత, రామాయణం, మహాభారతం అంతా నలిపి అంటే పిప్పి చేసిండు, చెరుకు రసం ఆ టైప్లో చేసిండు. మొన్న మేము తిరుపతి నుంచి వస్తున్నప్పుడు ఇద్దరమే కదా కార్లో, మధ్యాహ్నము 2 గంటలకు స్టార్ట్ చేసినాము హిందూ. నేనేమో ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాను, నేనేమో రామాయణంలో లూప్ హోల్స్ చెప్తున్నాను, మనోడేమో వాటిని ఖండిస్తున్నాడు, అన్న నువ్వు ఇవి చెప్పేవి తప్పు అని. నేనేమో అన్ని లూప్ హోల్స్ చెప్తున్నా, రామాయణ మహాభారతంలో ఉంటాయి కదా లూప్ హోల్స్ ఎక్కడ పోయినా కానీ. సో నేనేమో ఓన్లీ క్రిటికల్గా క్రిటిక్స్ మాట్లాడుతున్నా, సెటైర్స్ చేస్తున్నా, వాటి మీద ఇది చెప్తున్నా, ఇది ఇట్లా చేయడం తప్పు, రాముడు అట్లా చేయడం తప్పు, సీత ఇట్లా చేయడం తప్పు, ఇట్లా నేను ఇవి మాట్లాడుతున్నా. ఈయన అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంత నాలెడ్జ్ ఉంది కదా నీకు రమేష్ అని మేము అనుకున్నాం. అప్పటికి ఇంకా ఇది రాలే కదా, ఎండోమెంట్ రాలేదు. సో దెన్ ఐ థాట్, అరే ఇంతమంది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ అశోక్నాలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా మన ప్రయత్నం చేయొచ్చు కదా. మొన్న చేసినట్టు
మొన్న మనం చేసినాం కదా ఎంఎస్టీ. బై ద వే ఇంకొక అప్డేట్ ఇవ్వాలండి మళ్ళీ. ఐఎమ్ సారీ ఫర్ డీవియేటింగ్, డైగ్రెస్ అవుతున్నా కొంచెము. మొన్న మనము ఎంఎస్టీ టీఎస్టీ చేసినాం కదా, నువ్వే చెప్పినావు కదా. మనకు 14 మంది ఎన్రోల్ అయ్యారు కదా. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 2 people. వెరీ గుడ్ అబ్బా, కంగ్రాచులేషన్స్. వాళ్ళు మనకు మెసేజ్ కూడా పెట్టారు కదా. పెట్టారు. యాక్చువల్లీ దే ఆర్ అంటే వాళ్ళు కొంచెం ప్రాసెస్ ఉంది, అది అయిపోయాక వచ్చి మనకి ఒక వీడియోలో కూడా లైవ్ గా వస్తారు, లైవ్ గా చెప్తారు. వాళ్ళు అదే అన్నారు. మొన్న 14 members కి మేము ఇచ్చామండి లర్నింగ్ కంటిన్యూస్ ద్వారా. 14 లో 2 సెలెక్ట్ అయ్యారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మేము చిన్న వాళ్ళం కాబట్టి మాకు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్. నీకే కంగ్రాట్స్ చెప్పాలి. అంటే నాకకుండా మన విద్యార్థులకు చెప్తే వాళ్ళు కష్టపడ్డారు. అదే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా మనకు సిలబస్ అనేది ఆ ఎగ్జామ్ తెలియదు. సో మొత్తం ఓల్డ్ అశోక్ నగర్ కదా అందరూ కూడా ఒకే సిలబస్ ఫాలో అయ్యారు. కానీ లాస్ట్ ఒక 2 weeks ముందు మనకు సిలబస్ ఇది కాదు అని తెలిసింది. తెలిసిన తర్వాత మనం చెప్పగానే ఎవరైతే మార్చుకున్నారు మన విద్యార్థులు, మనం కూడా మన ప్రిపరేషన్ ఎట్లా చేయాలని మన గైడెన్స్ తీసుకున్నారో దే ఆర్ సక్సెస్. ఒక ముగ్గురికి ఒక చాలా తక్కువ మార్జిన్తో వెళ్ళింది. లేకపోతే వాళ్ళు వెళ్ళారు కూడా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు. 1:2 ఏం పిలిస్తే వెళ్ళారు కదా. దే ఆర్ లేకపోతే మన నెంబర్ 5 అవుతుండే. నీ లక్కీ నెంబర్ 5/14 అవుతుంది. ఇప్పుడు 2/14. దట్స్ ఫైన్. బట్ స్టిల్ మేము చిన్న ప్రయత్నం చేసాం. యాక్చువల్గా రమేష్ వద్దన్నాడు. అరే ఆదిత్య వద్దంటే నేను అన్న చెప్పలేము, ఒక్కరికి వచ్చిన రాలు కదా రమేష్, ఇద్దరు ఎన్నోళ్ళు కానీ ఒక్కడికి వచ్చిన రాలు కదా అన్న ప్రయత్నాలు. నా సంగతి తెలుసు కదా, మనం దేన్ని వదలం. సో దట్ ఈస్ వాట్ ఆయన నేను మోటివేట్ చేసి తీసుకొచ్చిన. లక్కీగా చెప్పిండు, మనకి 2 people సెలెక్ట్ అయ్యారు. సో అదే ప్రయత్నంగా మేము కూడా ఎండోమెంట్ దానికి కూడా మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇట్ ఈస్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ కాంపిటీషన్ టు ఎనీవన్ ఇన్ ద అశోక్ నగర్. ఎవరు ప్రతిభ వాళ్ళది, ఎవరు నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి స్కిల్స్ వాళ్ళవి చెప్పలేము. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఒకరికి నచ్చుతారు, ఇంకొకరికి నచ్చరు, అవునా? సో అట్లనే చాలా మంది అశోక్ నగర్లో చాలా మంది బిగ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. మేము కూడా అట్లనే ప్రయత్నం చేస్తున్నాం మార్కెట్లోకి వద్దామని. వీఆర్ విత్ ఎంత మాకున్న నాలెడ్జ్తో. బేసికల్లీ రమేష్ ఆల్ ద క్లాసెస్ విల్ బి టేకెన్ కేర్ బై రమేష్ తీసుకుంటాడు క్లాసెస్. సో విత్ రెస్పెక్ట్ టు ద క్లాసెస్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అగైన్. సో ఇప్పుడు మనం పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ ఇస్ ద మెయిన్ థింగ్. అది ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. పీపుల్ షుడ్ హ్యావ్ ద ఫ్యాకల్టీ, ద ట్రైనర్ షుడ్ హ్యావ్ ద ఎనఫ్ నాలెడ్జ్ టు డెలివర్ దిస్ లెక్చర్స్. ఓకే, నీకు సబ్జెక్ట్ ఉంది, నాకు అర్థమైంది కాబట్టి దట్స్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడదాం అనుకున్నా. అక్కడ సిలబస్ దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఈ సిలబస్లో ఎంత డీప్గా వెళ్తే మనకి సబ్జెక్ట్ రావచ్చు? అంటే ఎంత డీప్గా ఇన్ ద సెన్స్ మెటీరియల్ నువ్వు ఎంత ప్రొవైడ్ చేస్తావా, ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకుంటావు, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డెప్త్? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనకు రామాయణం మహాభారతం అనగానే ఏ పుస్తకాలు చదవాలనేది వాళ్ళు చెప్పారు అనమాట. వాళ్ళు చెప్పేది ఎగ్జామ్ ముందు ఒక 10 days 15 days ముందు ఇది సిలబస్ ఇది అని చెప్తారు. సో మనము గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదవాలి ఒకటి. గోరఖ్పూర్ ప్రెస్. దాంతోపాటు ఇంకా కొన్ని ప్రామాణికమైన కొన్ని ఉన్నాయి, వ్యాస భారతం అని, ఇలాంటి ఒక 4-5 గ్రంథాలు చదివితే కానీ నీకు క్రీమ్ బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మళ్ళీ అడుగుతాం, మళ్ళీ బ్యాక్ వద్దాము. ఇప్పుడు ప్రెస్ బుక్లు తీసుకొని నాలాంటి ట్రై చేసింది అనుకో, అవుతుందా? అంటే అవుతుంది, కానీ నువ్వు లాస్ట్కి వెళ్తే ఫస్ట్ మిస్ అవుతుంది, ఫస్ట్కి వెళ్ళి లాస్ట్ మిస్ అవుతుంది. దాన్ని నువ్వు ఏం చేయాలంటే దాన్ని కట్ షార్ట్ చేసుకొని ఒక షార్ట్ నోట్ చేసుకొని కంపల్సరీ బుక్కులు తీసి గంధం తీసి 2023లో ఏపీ నోటిఫికేషన్ అదే జరిగింది అనమాట. అందరూ కూడా ఏం చేశారంటే రాగానే కొందరు ఇంటర్నెట్, కొందరేమో అది, కొందరు యూట్యూబ్, గరికపట్నం వీడియోస్ చాలా చదివారు. కాకపోతే ఏంటంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చదవగలిగారు. ఏదో కథలా చదువుకుంటూ పోతే కుదరదు. నువ్వు అది ఫీల్ అవుతూనే క్వశ్చన్ నువ్వు స్ట్రెస్ చేయగలగాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ క్వశ్చన్ స్ట్రెస్ చేయగలిగినప్పుడే ఏ స్కందంలో ఏముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్ని చదువుకుంటూ పోయి ఒక అవతారం తర్వాత ఒక అవతారం క్రొనాలజీ అడుగుతారు. సో ఇప్పుడు నీకు నువ్వు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నావు దీస్ క్వశ్చన్స్ కానీ, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు పాత క్వశ్చన్ పేపర్సా, లేకపోతే మెటీరియలా, లేకపోతే నీకున్న అవగాహన ఎట్లా? వాట్ ఈస్? సో ఫస్ట్ ఏంటంటే బేసిక్గా నేను చాలా రోజుల నుంచి వితౌట్ ఇంట్రెస్ట్ నేను ఇవన్నీ బాగా చదువుతుంటాను. రామాయణ మహాభారతాలు, రామాయణం మీద ఒక 4-5 ఆథర్స్ నేను చదివాను ఇప్పటికీ. రైట్. సుందరకాండ అంటే లెక్కలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇవన్నిటిని కలిపి పాత క్వశ్చన్ పేపర్స్ ని బేరీజ్ చేసుకుని ద బెస్ట్ ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాను అనమాట. సో మనకి ఏదైతే అవసరం అది చదివితే సరిపోతుంది. అనవసరమైన కథ అంతా అవసరం లేకుండా అవసరమైనది నేర్చుకుంటూ దాన్ని మనం కట్ షార్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఎన్ని క్లాసెస్ లో ఈ పేపర్, ఇప్పుడు మనం ఓన్లీ పేపర్ 2నే చెప్తాం, పేపర్ 1 వీఆర్ నాట్ టచ్. పేపర్ 1 అవసరం లేదు కూడా, విద్యార్థులు పేపర్ 1 అక్కర్లేదు. తర్వాత టచ్ చేయాలంటే టచ్ చేయొచ్చు, దట్స్ ఓకే. బట్ మనం వీఆర్ నాట్ టచింగ్ ఫ్రమ్ ద లర్నింగ్ కంటిన్యూస్, వీఆర్ నాట్ టచింగ్ పేపర్ 1, వీఆర్ ఓన్లీ టచింగ్ పేపర్ 2.
సో ఇప్పుడు ఈ పేపర్లలో ఈ మొత్తం ఈ సబ్జెక్ట్కి ఎన్ని క్లాసెస్ అవుతాయి? సో అది అంత తొందరగా మనం చెప్పలేము, బట్ అంటే అందాజా ఎస్టిమేట్, ఒక బాల్ పాయింట్. ఇప్పుడు మహాభారతానికి కొంచెం ఎక్కువ అవుతాయి, రామాయణానికి కొన్ని ఎక్కువ అవుతాయి, మిగతా వాటికి అన్ని కావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనకు సిలబస్లో హిందూ పండుగలు అని ఒకటి ఉందన్నమాట. సో ఇది మనం గ్రూప్ 2లో భాగంగా చదువుకున్నాం, మన హిందూ పండుగలు ఏంటని. అది ఒక 5 క్లాసెస్లో హిందూ పండుగలు అయిపోతాయి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చేయొచ్చు. అదే మహాభారతానికి 35 క్లాసులు, దీనికి ఒక రామాయణానికి 25 క్లాసులు, అటు ఇటుగా ఒక అలా ఉంటుంది అనమాట. అంటే ఒక్క క్లాస్కి ఎంతసేపు సమయం? మనం 30 to 40 minutes ఇట్స్ ఎనఫ్. ఓకే. సో ఇప్పుడు ఆ లెక్క చూసుకుంటే మనకి ఒక క్లాస్ యావరేజ్గా 45 minutes తీసుకున్నా మన అంటే ఎందుకు చెప్తున్నా అంటే పీపుల్ షుడ్ నో హౌ మెనీ క్లాసెస్ దే హ్యావ్ టు లిసన్ కదా, మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో దగ్గర ఒక 50 hours 60 hours అయితే మొత్తం అవర్స్ నేను మాట్లాడుతున్నాను. 60 hours మనం మొత్తం అయిపోతుంది. మంచి సబ్జెక్ట్ అయిపోతుంది. మనం అది అయిపోయిన తర్వాత కూడా ఇంకేదైనా రౌండ్ అప్ చేసి ఒక 5 hours 10 hours. బేసికల్లీ 60 hours ఇస్ అవర్ టార్గెట్. నువ్వు చెప్పిన దాని పాయింట్ మొత్తం పోర్షన్ కవర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో మిస్ అవుతుందని ఛాన్సే లేదు మనకి. ఎందుకంటే మనకంతా ఇప్పుడు ఇది స్టాక్ అన్నమాట. కొత్తగా వచ్చి డైనమిక్ సబ్జెక్ట్ కాదు ఇది. కొత్తగా మళ్ళీ రాముడికి ఈ రోజు ఏం చేశాను ఎవరు అడిగారు, జరిగిన చరిత్రే కాబట్టి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా మనం చదువుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా మనం చదువుకుంటే నా బెస్ట్ నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు స్టూడెంట్ గా చేయగలిగితే బెస్ట్. రైట్. సో 60 hours అంటే సరే ప్లస్ ఆర్ మైనస్ 10 to 15% ఉంటుంది కాబట్టి ఒక 5 hours 6 hours డౌట్ సెషన్ ఏదైనా కానీ 60 to 70 hours ఈజ్ అవర్ టార్గెట్. దట్ ఈస్ వాట్ వి కెన్ కంప్లీట్. అండ్ డెప్త్ గురించే నాకు ఎక్కువ వరి ఉంది. అంటే ఏ లెవెల్ ఆఫ్, ఇప్పుడు చాగంటి గారు మాట్లాడతారు చాలా డీప్ గా మాట్లాడతారు, అవునా? అదే ఇప్పుడు గరికపాటి గారు మాట్లాడతారు అంత డీప్ గా ఓరు. హీ విల్ టచ్ బేస్, అక్కడ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చేస్తారు. అదే ఇఫ్ యూ లుక్ ఎట్ చాగంటిస్ లెక్చర్స్, హీ విల్ గో డీప్ డైవ్ చేసి మొత్తం డీటెయిల్ గా చెప్తారు. మనది ఎట్లా ఉంటుంది సబ్జెక్ట్, ఏ లెవెల్ అడుగుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండోదరి వాళ్ళ వంశం ఏంది అని నువ్వు అన్నావు, ఆ లెవెల్ వరకు ఓకేనా? లేకపోతే మనకు తెలియని కొత్త క్యారెక్టర్స్ కూడా తీసుకొచ్చి వాడి తాతేవాడు వాడు ముత్తాతేవాడు అట్లా కూడా అడుగుతారు? అంటే ఏ లెవెల్? ఒక చిన్నగా చెప్తాను. ఇప్పుడు మనం రామాయణం చదువుకుంటున్నాం అనుకోండి, రామాయణంలో రాముడు అడవికి వెళ్ళే సీన్ ఉంటుంది. సో అక్కడ ఒక అరగంట చెప్పొచ్చు, గంట చెప్పొచ్చు, 2 గంటలు చెప్పొచ్చు. మనకు అంత కరుణరసం అవసరం లేదు. మనం ఏం చేయాలి, అక్కడ రాముడికి దశరథుడు వల్ల అని ఏం చెప్పారు అక్కడ, కానీ అక్కడ భావం మిస్ కాకూడదు. ఏదో కథ చదివినట్టు చెప్తే నీకు గుర్తుండ, కంపల్సరీ యూ హ్యావ్ టు ఫీల్ ద పెయిన్. ఆ పెయిన్ ఫీల్ అవుతూ ఎక్కువ ల్యాగ్ చేయకుండా ముందుకెళ్ళేసి ఆయన వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళారు సారథి ఎవరు, ఆయన పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన ఏ ఊరికి వెళ్ళాడు ఫస్ట్, శృంగిబేరాపురం అని ఊరు వెళ్తారు అనమాట. అందరు ఈ కరుణరసం చెప్పేసి ఆ ఏ ఊరికి వెళ్ళాడు చెప్పాడు. క్వశ్చన్ అదే వస్తుంది, రాముడు అడవికి వెళ్ళేటప్పుడు మొదట ఏ ఊరికి వెళ్ళారు? శృంగిబేరాపురం అని ఊరికి వెళ్ళారు. అక్కడ ఏం చేశాడు? అక్కడ గుహుడు అనే ఒక రాజు ఆయన మొత్తం అంటే వజ్రాలు ఆభరణాలు అన్ని తీసేస్తారు. పాలు అంటే మనకు మర్రి పాలతో అతను జడలు కట్టేసి ఒక ముడి లాంటిగా తయారు చేస్తాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇన్వైట్ చేసిన రాజు ఎవరు, సో ఆ తర్వాత ఆయన ఊరు ఏంటి, అదొకటి. ఆ తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, భరతుడు అతన్ని పాదుకలు తీసుకొని వస్తాడు కదా, పాదుకలు తీసుకొని వచ్చి ఒక ఊర్లో పెడతాడు అనమాట. ఆ ఊరి పేరు నందిగ్రామం. సో ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ స్ట్రెస్ చేయాలి అక్కడ స్ట్రెస్ చేయాలి, భావం మిస్ కాకుండా చెప్పాలి. మరీ లోతుగా వెళ్ళి మనం ఏమి ఇక్కడ పురాణాలు చదువుకొని ఋషులు అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి దాని భావాన్ని మిస్ చేస్తే నీకు వేస్ట్. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద క్రీమ్. రామాయణంలో ఒకటి ఉంటుంది, యాక్చువల్లీ వంటుంటే గుర్తొస్తుంది, రామాయణంలో పిడకల వేట అని ఉంటుంది. విన్నావా? అదే రాముడిలో ఉండంటే ఈయన రావణాసురుడిని నేను రావణాసురుడి ఫ్యాన్ అండి. సో బేసికల్ గా ఐ లైక్ రావణాసుర. బట్ ఆఫ్ కోర్స్ మై ఓన్ ఒపీనియన్ జనాలు అనొచ్చు, బట్ నేనైతే ఒప్పుకోనది. అదే మా టాపిక్ ఇద్దరి బదులు అదే. నేనేమో రావణాసురుడిని పొగుడతా, ఈయనేమో రావణాసురుడు కామాంధుడు అని వింటాడు. నేనంట రావణాసురుడు కామాంధుడు పక్కన పెడదాము, కానీ ఆయనకున్న క్వాలిటీస్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈయన అంటే ఈ కైండ్ ఆఫ్ డిబేట్ అనమాట. ఓకే, సో అట్లా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అట్లాంటి చెప్పి రాముడిని ఏమి హేట్ చేయ, అది కాదు. నేను కూడా హిందూనే, పొద్దున్న లేస్తే అన్ని చదువుతూనే ఉంటాను. ఇప్పుడు ఉంది కదా ఆపదామ భాతారం, పొద్దున్న లేచినప్పుడు మనం అవన్నీ చదవకుండా మన డేనే స్టార్ట్ కాదు. సో అట్లా, సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సీ. ఇప్పుడు మనకి లర్నింగ్ కంటిన్యూస్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్స్? యాక్చువల్గా రేపు నుంచి అనుకుంటారు, మంచి రోజు ఉంది. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో రేపు నుంచి క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి. ఓకే, ఎట్లా అంతా ఆన్లైన్ ఉంటుంది. మెటీరియల్ ఇస్తామా? మెటీరియల్ ఇస్తున్నాము, కాకపోతే
రిక్వెస్ట్ ఏంటంటే మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ తయారు చేస్తున్నాను, దయచేసి ప్రింట్ తీసేసి అశోక్ నగర్ సర్కిల్ చేయకండి, ఎందుకంటే మనం కష్టపడి ఇస్తున్నాం, మన విద్యార్థులు వాడుకుంటాం. అశోక్ నగర్ వికాస్ 10 తెలంగాణ ఇంకా ప్రింట్ ఇద్దామని ఒక ఆలోచన ఉంది, ఎందుకంటే పిల్లలు లాస్ట్ టైం టీఎస్టీ అప్పుడు కొంచెం మాకు ప్రింట్ ఇస్తే బాగుండు అన్నారు. ఓకే, అంటే ప్రింటే ఇద్దాము, అంటే ప్రింట్ తీసుకున్నాక అనుగుణంగా ఇద్దాం, ఇంకా అది వాళ్ళ అప్ టు దేమ్, అంటే వాళ్ళు మరి వాళ్ళ కాంపిటీషన్ పెంచుకుంటారా. పీడిఎఫ్ ఇస్తే సరిపోతుంది కదా, పీడిఎఫ్ అంటే కొందరు విద్యార్థులకి దాన్ని ఇట్లా కొంచెం కలరింగ్ చేయటం, మార్పు చేసుకోవడం ఇస్తాం అనమాట. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్, అసలు 2 రోజులు కాల్స్ వస్తున్నాయి. కానీ హౌ డు యూ సెండ్ ద మెటీరియల్? ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ మన యాప్లో. అదే అంటున్నా, నువ్వు పీడిఎఫ్ ఇస్తావు, వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా. వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటారు, ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఆప్షన్ ఇద్దాం. ఓకే ఓకే, అట్లా మనం లాస్ట్ టైం ఇవ్వలేదు, ఎందుకంటే మెటీరియల్ మిస్యూజ్ అవుతుందండి, చేసేవాడు ఎలాగో చేస్తాడు, అది వాళ్ళ ఇష్టం అంతే. ఓకే, సో ఇప్పుడు అంతా ఆన్లైన్ చెప్తావు, ప్రతి క్లాస్ 45 minutes ఉంటుంది, ఓన్లీ పేపర్ 2 అండ్ దెన్ అరౌండ్ 60 ఎక్కువ అవర్స్ ఉంటాయి, దాన్ని మనం అవర్స్ కరెక్ట్ సార్, అవర్స్ నాట్ బట్ మినిమమే 60 hours. మనకి ఒక ఐడియా అంటే ఉండాలి కదా, బేసికల్ గా మనకి విద్యార్థులు వస్తున్నాం. ఇప్పుడు దీనికి మరి ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఇవన్నీ ఓకే, కానీ నెక్స్ట్ ఫీజ్ ఎంత అన్న అనేది నెక్స్ట్ క్వశ్చన్. అదే అంటే నేనేమనుకుంటున్నాం అంటే, మనం ఒక లాస్ట్ టైం మేము అనుకున్నాం అంటే ఒక 15 to 20 members అనుకున్నాము. 15 దాటిన తర్వాత ఇంకెవరు తీసుకోలేదు. చాలా మంది నీకు రిక్వెస్ట్ చేశారు, మధ్యలో అడిగినా ఇవ్వలేదు అనమాట, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. లెర్నింగ్ కంటిన్యూస్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు కూడా ఒక 50 to 60 members మాత్రమే తీసుకుంటారు మనం అనుకున్నది. ఫీజు 2499 2499 రూపాయలు అనుకుంటున్నాం, 2499. అండ్ మనకి 50 to 60 people that you are trying to take in the batch. అంతకు మించి ఉండదు, ఒక 2-3 అటు ఇటు. ఎందుకు అట్లా మనం వైఆర్వి రెస్ట్రిక్టింగ్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్? ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి మన క్లాస్ చెప్పగానే అయిపోదు అనమాట. సో దే విల్ కాల్ టు us, మనకు కాల్ చేస్తారు, మన వాళ్ళ గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అప్పుడు కొందరు లో అయిపోతుంటారు, సిలబస్ చదవలేని గాబరా ఉంటారు. లాస్ట్ టైం చాలా మంది విద్యార్థులు అంటే వాళ్ళ ముందు రోజు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి చాలా మంది నన్ను పర్సనల్ గా కలవడం జరిగింది, వాళ్ళకి డైరెక్ట్ చెప్పి పంపడం జరిగింది. సో మనకు ఆ లెవెల్ ఆఫ్ మెంటర్షిప్ ఉంటేనే నా దృష్టిలో ఇన్స్టిట్యూట్ అనేది నా అభిప్రాయం. ఏదో చెప్పాను తాంబూలాలు ఇచ్చాను తనకు చదవండి అనే ఉద్దేశం నాకు లేదు. అదే అండ్ సెకండ్ థింగ్, మన సంగతి తెలుసు కదా, లర్నింగ్ కంటిన్యూస్ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అడగదు మనని. వీ విల్ ఓన్లీ, ఇంతవరకు మనం సబ్స్క్రైబ్ అడగలేం కాబట్టి వీ ఓన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటీ కదా, దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్. సో క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు అన్నట్టు బాగుంది, 50 to 60 సరిపోతుంది. వీఆర్ అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ మేకింగ్ కంటే కూడా మన నాలెడ్జ్, లర్నింగ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ లర్నింగ్ కంటిన్యూస్ అనేది, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు షేర్ ద నాలెడ్జ్ వీ హ్యావ్, దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ మోటివ్. అంతేగాని ఇప్పుడు అట్లాంటి 200-300 వస్తారు, ఎంతమంది వస్తారు, కానీ మనం ఎంతమంది తీసుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ అవర్ మోటివ్, అది కాదు. సో 50 to 60 వీఆర్ టార్గెటింగ్. సో 2499, 2500 is the fees. ఏదైనా ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నాం మనం? చూడండి ఇంకా సరే, అది ఎందుకంటే మన వాళ్ళకి ఉంటారు కదా పాత మిత్రులు, మిత్రులకు ఎట్లా నువ్వు ఇస్తూనే ఉంటావు. టెస్ట్ సిరీస్ కూడా ఒకటి మనం ప్లాన్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ సెట్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మొత్తం అంతా అయిపోయినాక టెస్ట్ సిరీస్ ఇస్తామా, లేకపోతే ఒక పార్ట్ వైజ్ తర్వాత టెస్ట్ సిరీస్ ఇస్తామా? యాక్చువల్గా మనకు క్లాస్ జరుగుతుంటేనే కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మనకు వస్తుంటే రాసి పక్కన పెడుతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో దాన్ని ఒక యూనిట్ అయిపోగానే టెస్ట్ సిరీస్, అంటే మన ఎవాల్యుయేషన్ ప్రక్రియ ఒక యూనిట్ అయిపోగానే టెస్ట్ సిరీస్. రామాయణం అయిపోగానే దానికి సంబంధించి ఒక 500 క్వశ్చన్లు 1000 క్వశ్చన్లు ఒక 500 క్వశ్చన్స్ సరిపోతాయి. ఓకే, అసలు అంతకు మించి రావన్నమాట ఇంకా. రైట్. సో అంతే, ఇంకా కావాలంటే ఇంకా మనం తయారు చేసుకోవచ్చు, అంతే, దట్స్ ఎనఫ్. రైట్. సో డైలీ ఏ టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పీపుల్ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ క్లాస్ ఎట్ వాట్ టైం? ఈవినింగ్, మోస్ట్ ప్రాబ్లీ 8 to 9 ఆ టైంలో. ఎందుకంటే అది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఎవ్రీడే దే విల్ బి రెడీ ఫర్ దట్. మనకు కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా. ఇప్పుడు 8 o'clock అని మనం కమిట్మెంట్ ఇస్తే రేపు మనం ఎక్కడున్నా 8 o'clock పోస్ట్ అయిపోవాలి. 8 o'clock లైవ్ క్లాస్ స్టార్ట్ అయితే 9 o'clock వరకు అయిపోతుంది. ఓకే, ఇదంతా కూడా లర్నింగ్ కంటిన్యూస్ యాప్ లోనే చూడొచ్చు, నాట్ ఆన్ ద యూట్యూబ్. జస్ట్ ఈ ఒక్క వీడియో మాత్రమే యూట్యూబ్ లో పెడుతున్నాము, రిమైనింగ్ ఆల్ థింగ్స్ ఇన్ ద లర్నింగ్ కంటిన్యూస్ యాప్ లోనే ఉంటాయి. లర్నింగ్ కంటిన్యూస్ యాప్ ఎవరికైనా లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుందండి. అండ్ ఆండ్రాయిడ్ యాప్, ఇది ఐఓఎస్లో కూడా ఉంటుంది, బట్ యూ డోంట్ హ్యావ్ ద యాప్ ఆన్ ద యాపిల్ స్టోర్లో లేదు, వేరే విధంగా చేయాలి. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. ఓకే, ఇంకా ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ ఆల్ ద క్వశ్చన్స్, రైట్? క్వశ్చన్స్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్స్ ఏం లేవండి. FBO నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. FBO అంటే ఫుడ్ కాదు, ఫారెస్ట్ బిట్ ఆఫీస్. FBO మళ్ళీ SIPC కూడా వస్తాయి అంటున్నారు. సో SIPC అంటే 24, 28, 30 ఏజ్ వరకే ఉంటుంది.
సో ఈ 3 నోటిఫికేషన్లు మాత్రమే ఇప్పుడు మీ ముందున్న చాయిస్ అనమాట. సో FBO కానీ SI కానీ ఇలాంటి వాటికి ఏంటంటే రన్నింగ్ జంపింగ్ ఇవన్నీ చాలా చాలా హడావుడి ఉంటాయి. జాబ్ వచ్చిన తర్వాత కూడా నీకు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. కానీ ఎండోమెంట్ ఆఫీసర్ అలా కాదు, ఒకసారి మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఈ ఇయర్ ఎండింగ్ కానీ అంటే ఎలక్షన్ ముందు వచ్చే గ్రూప్ 1 గ్రూప్ 2లకి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో బేసికల్గా ఇది మంచి భక్తి, ఒకటి గుడ్ ఆప్షన్తో పాటు మంచి ఈ స్పిరిచువల్ ఈ మైథాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సబ్జెక్ట్. బాగా నాకు స్పిరిచువాలిటీ ఉంది, నేను దేవుడి సేవలో ఉండాలనుకున్న వాడికి ఇంతకు మించి జాబ్ లేదు. ఎర్లీ పొద్దున్నే లేచి భగవంతుని ధ్యానం చేసుకొని మంచిగా గుళ్ళోనే ఉంటావు, టెన్షన్స్ లేదు. విధి నిర్వహణ మీకు చెప్పాను, దేవాలయ భూములను ఇంకోటి. అవును సార్, మర్చిపోయినా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జాబ్ ఎక్కడ వస్తుంది, వీళ్ళ జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు గ్రేడ్ 3 అనుకోండి, వాళ్ళ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు పోస్ట్ అవుతారు. ఓకే, చిన్న దేవాలయాలు ఉంటాయి, ఒక్కొక్కరికి 2 నుంచి 3 దేవాలయాలు ఇస్తారు, లేదా అంతకు మించి ఇవ్వచ్చు, గవర్నమెంట్ ఇస్తాం. సో ఆ దేవాలయం పోస్టింగ్ ఉంటుంది. గ్రేడ్ 1 అనుకోండి, ఆ జోన్ లో వాళ్ళకు ఉంటుంది. అంటే గుడిలోనే ఉంటుందా ఆఫీస్? అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉంది, టీటీడీ సెపరేట్ ఆఫీస్ ఉంటుంది హిమాలయన్, అందులో గుడి కూడా ఉందనుకో. బట్ సమ్ టైమ్స్ గుడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. టీటీడీ అట్లా ఉంటుందా, లేకపోతే ఎగ్జాక్ట్లీ గుడిలోనే పోస్టింగ్ ఉంటుందా? యాక్చువల్లీ మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆఫీస్ ఒకటి కోటిలో ఉంది. ఓకే, సో అది మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట. అలాంటి ఆఫీస్ లో రావచ్చు. దాంతోపాటు దేవాలయాల్లో కూడా వీళ్ళకి పోస్టింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళు మళ్ళీ ఎక్కడ మళ్ళీ మూవ్ కాదు. లైఫ్ లాంగ్ దేవదేవ శాఖలో రిక్రూట్ అవుతారు, అక్కడే రిటైర్ అవుతారు. దేవుడి సన్నిధిలోనే జీవితం గడిచిపోతుంది. బొమ్మరిలో సినిమాల జెనీలియా వాళ్ళ డాడీ చేస్తారు కదా, కోట శ్రీనివాసరావు, ఐడియా ఉందా? తను అంటారు, అన్న నువ్వు ఆ సినిమా, మన మిత్రులు అంటారు, అన్న నువ్వు సినిమా టాపిక్ చేయకుండా ఒక వీడియో ఏమంటే సినిమాలు బాగా చూస్తావు కాబట్టి నువ్వు సినిమా టాపిక్ చేయకుండా ఒక్క వీడియో కూడా చేయవు కదా అంటారు. సో బొమ్మరల్లి సినిమాలో జెనీలియా వాళ్ళ ఫాదర్ దేవాదాయ ధర్మశాఖలో పనిచేస్తారు కదా, అట్లా. సో ఆ జాబ్ అండి బేసికల్గా. రైట్, ఇంకా ఏమన్నా మిస్ అయినా క్వశ్చన్స్? అదే జాబ్ ప్రొఫైల్ చెప్పారు కదా, మనకు వాళ్ళకు రూల్ బుక్ ఉంటుంది. దాని ప్రకారం అసలు ఎలా జరుగుతున్నాయి పూజలు, వాళ్ళకు శాలరీస్ అందుతున్నాయా లేదా, బేసిక్ గా దేవ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడం అనేది మేజర్ అనమాట. దానికి సంబంధించిన అన్ని కూడా పై అధికారులకు రిపోర్ట్ చేయడం అనేది. ఇంకోటి నియమాలు ఉంటాయి, ప్రతి టెంపుల్ కు ఇలానే పూజ జరగాలి, అలా జరుగుతుందా లేదా అని చూసే ఆఫీసర్ ఈవో. ప్రసాదం ఎలా క్వాలిటీ ఎలా ఉంది. రీసెంట్ లడ్డు వివాదం జరిగింది కదా, సో అప్పుడు లడ్డు వివాదంలో ఫస్ట్ సస్పెండ్ అయింది ఈవో. ఈవోని ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు పండుగ వేళలో తొక్కిసలాట్లు అలాంటివి జరుగుతుంటాయి. సో దీన్ని అంతటిని మానిటర్ చేసేది ఈవో అనమాట. చిన్న దేవాలయం అయితే గ్రేడ్ 3, పెద్దదైతే ఈవో. ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు, బట్ అటు ఆన్ ద స్పాట్ లో యాక్షన్ ప్లేస్ లో ఈవో ఉంటాడు. రైట్. సరే, ఇంకా హోటల్స్ అదర్ దెన్ జాబ్ ప్రొఫైల్ కూడా బాగుంది. ఇంకోటి ఏమైనా అమ్యాలు వస్తాయా? నేనేమంటే అది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు జాబ్ రాకపోవడం. దేవుడి అంటే బేసిక్ గా మనం ఫైట్ చేసేది అలాంటి ఉండకూడదనే మనం ఫైట్ చేసాం. గ్రూప్ 1 లో కూడా ఇప్పుడు నువ్వు వదులుకొని మరి విద్యార్థులకు అన్యాయం జరిగింది. యాక్చువల్ నీకేం అన్యాయం జరగలే అక్కడ. వేరే ఇప్పుడు SC ST BCలు రావాలి ఇందులోకి అని నువ్వు ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాని వాళ్ళ కోసం పోరాటం చేస్తావు. నిజంగా జియో 55 వస్తే ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయావు. నేను బార్డర్ లో ఉన్నా, నన్ను జియో 29 కాపాడింది తెలుసా. జియో 29 లేకపోతే నేను వెళ్ళిపోతుంటే. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయం. నేను అసలు ఫస్ట్ పరిచయం రోజు ఒకటే చెప్పాను, నువ్వు ఫైట్ చేస్తుంది జియో 55 కోసం. ఇఫ్ ఇట్ ఈజ్ అది వస్తే ఫస్ట్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్ నేనే పోతా. కానీ బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నేను ఇంతగా జోక్గా అంటున్నా, ఏమైనా అమ్యాలు వస్తాయనేది జోక్గా అంటున్నా. కానీ దేవాదాయ ధర్మశాఖలో కూడా అమ్మాయిని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక సాడ్ విషయం అండి. నేను చెప్పాలి, నాకు తెలుసు. నేను ఐ హ్యావ్ అటెండెడ్ వన్ మ్యారేజ్ ఇన్ తిరుపతి, కొండ మీద అటెండ్ అయ్యాను. వాళ్ళ లవ్ మ్యారేజ్. ఆన్ ద స్పాట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చారు నా కళ్ళ ముందర, నేనే ప్రత్యక్ష సాక్షి. 3,000 తీసుకున్నాను. ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్ తిరుపతి కొండ మీద. బాగా మోటివేట్ అవుతారు పిల్లలు ఇదంతా వింటే. ఇది ఏదో నెగెట్ చేయాలని కాదు కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ కదా. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు తిరుపతి లాంటి ప్లేసెస్ మనము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ కరప్షన్ ఇది ఎవ్రీవేర్ అని చెప్పదలుచుకున్నాం. బట్ మనం అట్లా ఉంటామని కాదు కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కరప్షన్ అనేది ప్రతి దాంట్లో ఉంది. ఈవెన్ దేవుడి దగ్గర నుంచి కింద వరకు అన్నింటిలో ఉంది. బట్ మనం ఎంత శుభ్రంగా ఉంటాం అనేది మన పాయింట్. సో నాకు అది చాలా బాధ అనిపించింది. బట్ మనం దట్ ఈస్ వాట్ మనం దానికి ఆల్వేస్ అగేన్స్ట్ కరప్షన్ కదా. దాని
జోక్గా చెప్పానండి, దీని ఏం పట్టించుకోకండి. సో అమ్మాయిలు ఎప్పుడైనా ఉంటాయి, బట్ వీ షుడ్ నాట్ బి లుకింగ్ ఫర్ దాట్. ఇంకా వాట్ ఎల్స్? సో ఒకటండి, మంచిగా ప్రిపేర్ కాండి. చాలా సింపుల్గా ఈజీగా మనం జాబ్ని అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే పేపర్ 2 అందరికీ కొత్తే. ఓవర్ కాన్ఫిడెన్స్తో జాబ్ని మిస్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ. నాలెడ్జ్ లేకుండా చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఓవర్ కాన్ఫిడెన్స్తో మిస్ చేసుకున్న వాళ్ళు, సరైన గైడెన్స్ లేకుండా, సరైన ఒక మెంటర్షిప్ను సెలెక్ట్ చేసుకోకుండా పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు ఎంతమంది రాయొచ్చు ఎగ్జామ్కి? సో నాకు తెలిసి దీనికి ఎలిజిబిలిటీ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. కాబట్టి 2-3 లక్షల మంది ఈజీగా వస్తారు. ఏజ్ పెంచితే 3 lakhs కూడా రాయొచ్చు. చాలా మంచి జాబ్ ఇది. మంచి అసలు టెన్షన్ లెస్ ప్రొఫైల్. మీకు లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. టిఫిన్, మధ్యాహ్నం టిఫిన్ కూడా అవసరం లేదు. ప్రసాదం పెడతారు. పొద్దున టిఫిన్ ప్రసాదం, మధ్యాహ్నం ప్రసాదం, శనగపప్పు. లైఫ్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అంటే డివోషన్ ఉన్న క్యాండిడేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. నేను కోచింగ్ క్లాస్ చెప్పినప్పుడు అది చెప్తాను అనమాట. మీరు అంటే ఏదో హిందూ ఫిలాసఫీ చదువుతున్నాం, ఎగ్జామ్ కోసం అని చదవకూడదు. ఇప్పుడు చదివేప్పుడు రాముడు అంటే రాముడు ఉన్నాడని చదవగలిగితే మాత్రం ప్రతిదీ మీకు గుర్తుంటుంది. నాలాగా క్రాస్ క్వశ్చన్ చేయొద్దు మధ్యలో. చేయొచ్చు, క్రాస్ క్వశ్చన్స్ ఏమైనా తప్పు కాదు, బట్ నమ్మితే మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. యూ విల్ గెట్ బెనిఫిషియర్ అనమాట. కరెక్ట్, అంతే అంతే. రైట్, నో ప్రాబ్లం. సరే, ఓకే అండి. మీరు కింద నేను నెంబర్ పెడతాను. ఇంకా మీకు నేను ఐ ట్రై టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్. నాకు అందులో చాలా విషయాలు తెలిసినప్పటికీ జస్ట్ నేను ఒక జనరల్ ఆడియన్స్గా అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడిగిన. అండ్ ఇంకా నేను అడిగిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అండ్ సెకండ్ థింగ్, నేను రమేష్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా. డైరెక్ట్లీ యూ కెన్ కాంటాక్ట్ రమేష్ ఫర్ మోర్ క్వశ్చన్స్. హీ విల్ బి నో దాంట్లో కూడా రిప్లై ఇవ్వు కమెంట్స్లో. వాళ్ళ క్వశ్చన్స్ పెడతాను కాబట్టి అదొకటి. అండ్ అండ్ ఫస్ట్ క్లాస్ ఎప్పుడు? నెక్స్ట్ రేపే స్టార్ట్. రేపు మంచి రోజు అని చెప్పండి. ఏంటిది రేపు? రేపు అది ఏదో ఉంది దీనికి సంబంధించి, విష్ణుకి సంబంధించిన పండుగ. రైట్ రైట్. ఏకాదశి రేపు మంచి రోజు అన్నమాట. ఈ రోజు ఏకాదశి, రేపటికి ఉంది ఇంకా తిథి. ఓకే, రేపటి అంటే 14th. ఇదే నేను నైట్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. దట్స్ ఫైన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మేము పాస్ చేసాము. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ రమేష్, నువ్వు టైం స్పెండ్ చేసినావు. థ్యాంక్ యూ అగైన్, వన్స్ అగైన్. చూద్దాం హౌ దిస్ గోస్. ఓకే అండి, థ్యాంక్స్ అగైన్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్ రమేష్ సైనింగ్ ఆఫ్.